సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉంది అంటే ఇప్పుడు మీకు F2 నచ్చిందా? అయితే ఈ సినిమా కూడా నచ్చుద్ది. లేకపోతే సరిలేరు నీకు ఎవరిలో కుళ్ళు జోకులు నచ్చాయా? అయితే ఇంకేం ఆలోచించకుండా ఈ సినిమాకి వెళ్ళిపోండి. సో వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టిపడేయండి. సింపుల్ అండి. అసలు ఈ మూవీ ప్లాట్ అంతా కూడా మనకు ట్రైలర్ లోనే చెప్పేశారు. సో ఒకసారి మీరు మూవీ స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ట్రైలర్ ఇంకోసారి చూడండి. సో ట్రైలర్ లో ఏముందో మూవీలో కూడా అదే ఉంటది. ట్రైలర్ లో మనకు చూపించినట్టే వెంకీ మామ ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. సో వెంకీ మామకి పెళ్లి అవుద్ది, లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది అనుకునే లోపే వెంకీ మామ దగ్గరికి సాల్వ్ చేయలేని ఒక కేసు వస్తుంది. సో ఆ కేసు పని మీద తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఆవిడే మీనాక్షి చౌదరి. వెంకీ మామ వైఫ్ ఏమో ఐశ్వర్య రాజేష్. సో అక్కడ వైఫ్, ఇక్కడ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరి మధ్య వెంకీ మామ అప్పడమైపోవడం. అసలు ఆ కేసు ఏంటి, దాన్ని మామ ఎలా సాల్వ్ చేశాడు, అది దా స్టోరీ. జనరల్ గా మూవీలో అందరూ ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చెప్తారు. నేను మాత్రం మైనస్లతో మొదలెట్టి ప్లస్ పాయింట్స్ లోకి వెళ్తాను. జనరల్ గా మనకి అనిల్ రావిపూడి అనగానే F2, F3 లాంటి అతి సినిమాలే గుర్తొస్తాయి. సో ఈ సినిమాలో కూడా ఎక్కడ రావిపూడి తగ్గడు. అతి మామూలుగా ఉండదు, అతి ప్రోమాక్స్ లో ఉంటది. చిన్న చిన్న విషయాలు కూడా ఎగ్జాజరేట్ చేసి చెప్తాడు. అదైతే నాకు నచ్చలేదు. మేబీ మీకైతే నచ్చొచ్చు. అంటే అనిల్ రావిపూడి ఇంకా ఏమనుకున్నాడంటే జనాలు అసలు అప్గ్రేడ్ అవ్వలేదు, వీళ్ళు అసలు సినిమాలే చూడట్లేదు. సో కామెడీ సినిమా అని చెప్పి ఒక సినిమా నేను తీసేసి అది జనాలకు చూపిస్తే జనాలు చూసేస్తారు అనే టైప్ లో అనిల్ రావిపూడి ఉన్నాడు. నెక్స్ట్ సినిమాలో క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. ఏదో సినిమాని ఎండ చేసేయాలి కాబట్టి ఇప్పుడు ఏదో జరగాలి అని చెప్పి అతికించేసి సినిమాని క్లోజ్ చేసేసినట్టు ఉంది. అలాగే సినిమా అంతా కూడా చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటది. మీకు సినిమాలో ఏం జరగబోతుందో అనేది ముందే తెలిసిపోతుంటది. దాంతోపాటు సినిమాలో ఏ క్యారెక్టర్ వచ్చినా సరే ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిన ప్రతిసారి ఓకే ఈ క్యారెక్టర్ కామెడీ కోసమే ఉంది అనే విషయం అయితే మనకు అర్థమైపోతుంటది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో క్రైమ్ ఆస్పెక్ట్ అనేది ఒకటి ఉంటది. సో యాక్చువల్ గా మన క్రైమ్ ఆస్పెక్ట్ అంటే కొంచెం సీరియస్నెస్ గానీ ఆ క్యూరియాసిటీ గానీ ఉండాలి. బట్ ఈ మూవీ నేచర్ అండ్ మూవీ తాలూకు టార్గెట్ కామెడీ కాబట్టి మనకు ఆ క్రైమ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది సీరియస్ గా అనిపించదు. అండ్ ఆ క్రైమ్ ఆస్పెక్ట్ మీద క్యూరియాసిటీ కూడా క్రియేట్ అవ్వదు. అదన్నమాట మరి. సో ఇప్పుడు ప్లస్ పాయింట్స్ అండి. సో సినిమాలో అన్ని బొక్కలేనా అంటే ఈ బొక్కలతో పాటు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అవి కూడా చెప్తాను వినేయండి. జనరల్ గా వెంకీ మామకి ఫ్యామిలీ సినిమాలు, అందులోనే కామెడీ టైమింగ్ ఇవ్వడంలో గానీ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో గానీ ఇలాంటివన్నీ వెంకీ మామకి వెనతో పెట్టిన విద్య. సో ఈ మూవీలో కూడా ఇలాంటి రోల్ వెంకీ మామ చాలా ఈజీగా చేశాడు. సో ఆడియన్స్ కి అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంటర్వెల్ దగ్గర ప్రీ క్లైమాక్స్ దగ్గర మంచి ఎమోషన్ తో కూడిన సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ లో వెంకీ మామ పర్ఫార్మెన్స్ కి సీటీ సిరిగిపోద్ది అనమాట. అలాగే మూవీలో కామెడీ అది గట్ట అతిగా ఉన్నా సరే డైలాగ్స్ అయితే బాగున్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకు అనిల్ రావిపూడి అంటేనే కొంచెం కుళ్ళు జోకులు అవి ఇవి ఓవర్ గా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనం ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కాబట్టి ఆ విధంగా చూసుకుంటే డైలాగ్స్ అన్ని బాగానే అనిపిస్తాయి. అండ్ చాలా కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి మనకి ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్ ఉంటుంది, ఓటీటీ కామెడీ సీన్. దానికైతే ఆడియన్స్ పొట్ట అయితే చెక్కలు అయిపోద్ది, మొక్కలు కూడా అయిపోవచ్చు. అండ్ ప్రీ క్లైమాక్స్ లో వెంకీ మామ మోన్లాగ్ ఐడియా అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అదైతే చాలా ఫన్నీగా ఉంటది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వెంకీ మామ పేల గొంతు వేసుకొని చాలా సినిమాలో కామెడీ అయితే చేశాడు. సో ఈ మూవీలో కూడా అలాంటి సీన్స్ ఉంటాయి. సో ఆ పేల గొంతు కామెడీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఫన్ బాగానే జనరేట్ చేసాయి. దాంతోపాటు భీమ్ సిస్లీ మ్యూజిక్ అయితే బాగుంటది. ఎందుకంటే ఈ మధ్య మనకి ఏ మూవీ చూసుకున్నా సరే బీజిఎం చాలా లౌడ్ గా ఉంటుంది. అంటే మనకు ఆ కొంగవా మూవీ చూసినా లేకపోతే రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ ఇంకా డాకు మహారాజు ఈ మూవీస్ అన్నిట్లో కూడా మనకి స్పీకర్ల బద్దలైపోయే టైప్ లో లౌడ్ మ్యూజిక్ అయితే ఉంటది. బట్ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీలో అయితే బీజిఎం చాలా స్మూత్ గా ఉంది. సాంగ్స్ కూడా ఓకే ఓకేనే చెప్పొచ్చు. అండ్ ఇంకా ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ అయితే చాలా నేచురల్ గా ఉంటది. దాంతో పాటు వెంకటేష్ కొడుకుగా యాక్ట్ చేసిన ఆ పిల్లోడు వచ్చిన ప్రతిసారి కూడా కొరికేస్తా అనే డైలాగ్ చెప్తుంటాడు. సో దానికి కూడా కొంచెం ఫన్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నరేష్, సాయి కుమార్, బీటీవీ గణేష్, అవసరాల శ్రీనివాస్, బెనర్జీ వీళ్ళందరూ కూడా బాగానే చేశారు. సో ఫైనల్ గా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్యామిలీ అంతా వెళ్లి పండగలో థియేటర్ లో కూర్చొని నవ్వుకోవడానికి అయితే ఈ సినిమా మీరు ఒకసారి చూసేయచ్చు. సో ఇది రివ్యూ ఆఫ్ ది సంక్రాంతికి వస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.